మయన్మార్ బ్యాంకాక్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సుమారు మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు పేకమేడల్లో కూలిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇల్లు, ఆఫీస్ నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి బ్యాంకాక్లో భారీ భవంతులు కుప్పకూలిపోయాయి. నిర్మాణంలోని ఓ బిల్డింగ్ సిరిలాల్లో 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతుందని వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అటు బ్యాంకాక్ సముద్ర తీరం అల్లకొల్లంగా మారింది. అయితే సునామీ హెచ్చరికలు ఏమీ లేవని అధికారులు వెల్లడిస్తున్నారు. వేలాది మంది రోడ్లపై పరుగులు తీస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. మయన్మార్లో సంభవించిన భూకంపం భారత్లోని ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై ఇది 4 తీవ్రతగా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్లో భారీ భూకంపం సంభవించడంతో థాయిలాండ్ ప్రధాని చిన్నవ్రత దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భారీ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భూకంప పరిస్థితులతో ఆందోళన చెందవద్దంటూ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తూ ఇండియా వీరికి అండగా ఉంటుందని, సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని, ఈ విషయంలో అధికారులు సిద్ధంగా ఉండాలని కోరారు. 2 దేశాల ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు సూచన ఇచ్చారు మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. mà biến này nó thì biến nó phải đây này dùng để thế nào bám chia vô mà ăn đôi chiเอาที่ออกได้ถ้าออกไม่เราต้องรออุปกรณ์ได้รออุปกรณ์ก่อนคนมาแล้วซีบาลบาခေါင်းတိုက်ကြီးပြောရင်ဘယ်လိုလုပ်မလဲဒီပါလားနားပါရကွာတိတ်လို့走啊往这边走啊我没有走啊老板，俺这漏呢，买的吧。走啊，哥，走啊！俺这也没逼得了，俺这也没逼得，这样的。今年搞的，咱中间到那，今年录的。ဟုတ်တယ်ငလျင်နဲ့ထက်လို့တယ်ပြုံပါသီးလားပြုံမဲနေတာခုနကကောင်နှဲ့ထားပြီးသွားပြီဟဲ့လိုက်တော့ပါပြီ